హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా గైస్? నేనైతే కొన్ని రోజుల నుంచి వీడియోలు అయితే పోస్ట్ చేయలేకపోతున్నా. ఎందుకనే కారణం అయితే ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే నా హెల్త్ కండిషన్ అంతకేం బాగాలేదనమాట. అంటే బాగుంటుంది, తర్వాత బాగాలేకుండా వస్తుంది. 1 వీక్ అలా ఉంటుంది, 1 వీక్ ఇలా ఉంటుంది. అందుకోసం అయితే నేనైతే కొంచెం హెల్త్ కండిషన్ వల్ల ఏ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నా. ఈరోజు అయితే మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే ముందుకు తీసుకొచ్చాను చాలా రోజుల తర్వాత. అందరికీ యూజ్ అయ్యే వీడియో ఏదైతే ఎనీ సేల్స్ వీడియో, పబ్లిసిటీ వీడియో అయితే కాదనమాట. ఒక ఎడ్యుకేషనల్ వీడియో, ఒక పర్పస్తో అయితే తీసుకొచ్చిన వీడియో అనమాట. అలాగా బిగినర్స్ ఎవరైతే వీడియోస్ అంటే ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు కదా, ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయన్నమాట. ఇంటికాడ ఆర్డర్స్ వస్తే పర్లేదు, ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్స్ వస్తాయి, వీటిని ఎలా ప్యాక్ చేయాలి, ఎలా చేయాలి ఏం తెలియదు కదా. అలాంటి వాళ్ళ కోసం అయితే ఇలాంటి ఒక వీడియో అయితే చాలా హెల్ప్ అవుతుంది, చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడైతే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నేనైతే ఎవరికైనా ఆర్డర్ వస్తే మటుకు ఒక ఆర్డర్ తీసుకుంటే ఇలా చేస్తాను అనమాట. ఫస్ట్ నా కాడ రిక్రూట్మెంట్స్ అన్ని ఇలా తీసుకుంటా. ఫస్ట్ నా కాడికి ఏ ఆర్డర్ వచ్చింది, వాళ్ళకి ఏ డిస్టిక్, వాళ్ళ అడ్రస్ అన్నీ నేను చూస్తుంది ఇలాగ రాసుకుంటాను అనమాట. ఫస్ట్ వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళ లొకేషన్ ఏంటి, వాళ్ళకి మనం ఎలా సెండ్ చేయాలి, అవన్నీ ఒక పేపర్లో రాసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసే కదా, ఇవన్నీ నేను ప్యాకింగ్ చేసేటప్పుడు తీసుకుంటున్నా. అంటే ఏమంటారు, మన మెటీరియల్స్ అనమాట. నేను తీసుకున్న మెటీరియల్స్. అలాగా మీరు కూడా తీసుకోవాలన్నమాట. ఎవరైనా బిగినర్స్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇలాంటి వీడియో ఒకటి చూడండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇదైతే ఏమి సేల్స్ వీడియో అయితే కాదు, ఎడ్యుకేషనల్ వీడియో మాత్రమే అనమాట. ఇప్పుడు మనం వాళ్ళు ఇచ్చే ఆర్డర్ బట్టి మనకు బాక్స్ సరిపోద్దా లేదని ఒక ఐడియా వేసుకోవాలి. ఫస్ట్ మనం బాక్స్ కొలత పెట్టుకోవాలన్నమాట. మనకి ఎన్ని పార్సల్స్ పంపించాలి, ఆ పార్సల్స్కి బాక్స్ సరిపోతుందా లేదా అని. ఫస్ట్ బాక్స్ కొలత పెట్టుకుంటున్నాను, చూసారు కదా. ఇలాగ బాక్స్ అనేది కొలత పెట్టుకోవాలన్నమాట. అది లెంత్, బ్రెత్, హైట్ ఈ 3 తీసుకోవాలి. ఈ 3 తీసుకొని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్కి మనం పెట్టే పార్సల్స్ లోపల సరిపోతాయా లేదా, ఇంకొకరు పెద్ద బాక్స్ తీసుకుందామని చూస్తున్నా. నాకైతే ఈ బాక్స్ సరిపోయిందనమాట. నేను ఆల్రెడీ చెక్ చేసి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు ఈ బాక్స్ అయితే సరిపోయింది. తెలియని వాళ్ళు అయితే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఇంకా చూసారు కదా, చూసిన తర్వాత మనం ఇంకా ఒక సైడ్ అయితే టేప్ వేసుకునేయాలన్నమాట. ఎందుకంటే మనం యూజ్ చేసేది ఒక సైడ్ అనమాట, ఇంకో సైడ్ డౌన్ సైడ్ అయితే మనం టేప్ వేసుకునేయాలి. అలాగా చూసారు కదా వీడియోలో ఎలా కనబడుతుందో అలా మీరు టేప్ అయితే వేసుకునేది అనమాట. దాంట్లో అలా టేప్ వేసుకునేసిన తర్వాత ఇంకా మనం ఆ స్టిచ్ నన్ను కొంతమంది మెయిన్ డోర్ అడగడం మర్చిపోయాను. నన్ను కొంతమంది అడిగారు, ఏం బ్రో గ్రీన్ టేప్ యూస్ చేస్తున్నాను. గ్రీన్ టేప్ అని ఏ టేప్ అయినా యూస్ చేయొచ్చు. నాకు అక్కడ ఇంట్లో గ్రీన్ టేప్ ఉంది కాబట్టి అందుకోసం నేను గ్రీన్ టేప్ యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం నుంచి బ్రౌన్ టేప్ యూస్ చేస్తాను, వైట్ టేప్ యూస్ చేస్తాను. అది నా కన్వీనియన్స్ బట్టి నాకు ఏది దొరికితే అది యూస్ చేస్తాను తప్ప మీరేం దాంట్లో అనుకోమాకండి గ్రీన్ టేపే యూస్ చేస్తున్నారు ఏందని. ఏది ఇచ్చినా కొరియర్ ఆఫీస్లో తీసుకుంటారు, దాని గురించి మీరు ఏం ఆలోచించమాకండి. అంటే నన్ను కొంతమంది అడిగారు, అందుకోసం అయితే నేను ఈ వీడియోలో చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్పాను. ఇంకోటి, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే నేను అన్ని వీడియోస్ ఒక గ్రూప్ అయితే మనకు ఉందన్నమాట, వాట్సాప్ గ్రూప్లో అందులో షేర్ చేస్తున్నాను. అంటే మీకు ఈ యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ ఫిషెస్ వీడియోసే వస్తున్నాయి. ఆ వాట్సాప్ గ్రూప్లో అయితే కోళ్ళు గురించి, డాగ్స్ గురించి, క్యాట్స్ గురించి ప్రతి ఒక్క సేల్స్ వీడియోస్ అన్నీ నేను ఆల్మోస్ట్ బాగలేకపోయినా సరే వాట్సాప్ గ్రూప్లోనే అన్నీ రన్ చేస్తున్నాను అనమాట. నాకు ఒకసారి హాయ్ పెట్టండి, నేను ఆ గ్రూప్లో అయితే మీ అందరినీ యాడ్ చేస్తాను అనమాట. మ్యాక్సిమం నేను యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేయలేకపోతాను కాబట్టి నేను వాట్సాప్ గ్రూప్లోనే అంతా బిజినెస్ మొత్తం రన్ చేస్తున్నాను అనమాట. సరేనా, ఎవరికైనా కావాలంటే నన్ను హాయ్ పెట్టండి, గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. నేను 2 పార్సల్స్ ఎందుకు తీసుకున్నానంటే ఈ 2 పార్సల్స్ డీటెయిల్స్ చెప్తాను చూడండి. నాకు ఇది ఫస్ట్ 2 ఆర్డర్స్ వచ్చాయన్నమాట. ఒకటి కస్టమర్స్ ఎలా అంటే కొంచెం నా కాడ ఎక్కువ ఎలా అంటే ఫిషెస్ తక్కువ రేటుకి వస్తున్నాయి బ్రో మీ కాడ, కానీ డెలివరీ ఛార్జెస్ అలా ఎక్కువ పడుతున్నాయి అంటున్నారు. డెలివరీ ఛార్జెస్ అంటే నా చేతిలో ఏమి ఉండదు, వాళ్ళకు నేను కొరియర్ ఆఫీస్లో కట్టేదే మీకు చెప్తాను. ఇంకా ప్యాకింగ్ ఛార్జెస్ అంటారా, నేను మీ కన్వీనియన్స్ బట్టి మీకు థర్మాకోల్ షీట్స్ కావాలంటే థర్మాకోల్ ప్రైస్ చెప్తాను, లేదు నాకు నార్మల్గా కార్డ్బోర్డ్ షీట్ కావాలంటే నార్మల్ కార్డ్బోర్డ్ షీట్ చెప్తాను. ఇప్పుడు కొంతమంది నాకు ఒక కస్టమర్ వచ్చేసి ఎంతైనా పర్లేదు బ్రో నాకు ఫిషెస్ సేఫ్గా రావాలన్నారు, థర్మాకోల్ షీట్ అయినా పర్లేదు నేను ఎంతైనా పే చేసుకుంటాను కాబట్టి నేను ఒక కస్టమర్కి నేను దాని మెజర్మెంట్ పెట్టుకుని ఒక థర్మాకోల్స్ షీట్ని పట్టుకొని నేను కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట, టైం వేస్ట్ అవ్వకుండా. ఇంకో కస్టమర్ ఏమన్నా అంటే బ్రో నాకు అంత మనీ లేదు నేను పెట్టుకోలేను అన్నాడు. అందుకోసం అయితే పర్లేదు బ్రో నేను సేఫ్ ప్యాకింగ్తోనే మీకు పంపిస్తాను విత్ చీప్ ప్రైస్ అని చెప్పి వాళ్ళకి నేను పేపర్స్ చేసి పంపిస్తాను. అంటే మీ కన్వీన్స్ బట్టి మీకు ఎలా నచ్చితే అలా పంపిస్తాను.
దాంట్లో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలామంది ఇలాగా ఎక్కువ మనీ గురించి ఆలోచిస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనీ అనేది ఈరోజు వస్తే రేపు పోతే. మనకైతే ఫస్ట్ సేఫ్ ప్యాకింగ్ గురించి ఆలోచించుకోండి. దాంట్లో గురించి మీరేం భయపడమాకండి. రూపాయి పెట్టినా సరే మంచిగా ప్యాకింగ్ చేసుకునేటట్టు చూసుకోండి. మీకు ఎలా కావాలో నేను అలా పంపిస్తాను. అది మీ ఇష్టం, నాదేం లేదు. సరే, మొత్తానికి మనం వీడియోలోకి వస్తాం. చూసారు కదా, మనం లెంత్, బ్రెత్, హైట్ అయితే చూసుకుంటా ఉన్నాము. ఈ 3 ఉందన్నమాట. ఈ మనం చూసుకున్న లెంత్ అన్నీ చూసుకుంటా ఉన్నాను కాబట్టి ఈ మొత్తం చూసుకొని వీటి ప్రకారంగా నేను ఎత్తుకొని ఆ బాక్స్లో కంటే సైజు మటుకు మనకు కరెక్ట్గా సరిపోవాలన్నమాట. ఒకసారి పెట్టి చూపిస్తాను, ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది నాకు అడిగిన మెజర్మెంట్స్ అనమాట. చూసే కదా, మీకు ఈ 2 బాక్సులు అయితే ఈక్వల్గా ఉంటాయన్నమాట. దాంట్లో నో డౌట్ అయితే 2 బాక్సులు అక్కడ ఈక్వల్ ఉంటాయి. ఒక సెట్ ఆఫ్ లెవెల్ బాక్సెస్ ఉంటాయి అన్నమాట. అంతే, కొన్ని బాక్సెస్ ఈ సైజు, కొన్ని బాక్సెస్ ఈ సైజు ప్రకారం తీసుకుంటా. నాకు వచ్చిన ప్యాకింగ్స్ ఇది ఈరోజు సేమ్ ఈక్వల్ ప్యాకింగ్స్ వచ్చాయి అనమాట. అందుకోసం అయితే నేను 2 సేమ్ బాక్సెస్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆ బాక్స్లో నేను థర్మాకోల్స్ ఎలా పెడతాను చూడండి. కరెక్ట్గా సరిపోతాయి అనమాట. మనం మెజర్మెంట్ కరెక్ట్గా కట్ చేసుకుంటే బాక్స్లో కరెక్ట్గా ఫిట్ అవుతాయి. సరిపోలేదే ఏముంది, మళ్ళీ కట్ చేసుకొని పెట్టుకుంటాం. నేను కరెక్ట్గా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కరెక్ట్గా కట్ చేశాను. కరెక్ట్గా సరిపోయింది. నాకైతే ఏం వేస్ట్ కాలేదు, ఏం కాలేదు. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోయింది. కరెక్ట్గా నేను దాంట్లో అయితే పెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఆ బాక్స్లో నాకు ఒకసారి చూడండి ఎంత కరెక్ట్గా ప్యాకింగ్ ఎలా ఉంటుందంటే, ఈ థర్మాకోల్ పెడితే చాలా సేఫ్ ఉంటుంది. ఫస్ట్ సేఫ్ ఉంటుంది, ప్లస్ సన్లైట్ నుంచి మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. వాటర్ హీట్ అవ్వదు, లోపల వాటర్ హీట్ అవ్వదు. ఎందుకంటే థర్మాకోల్ దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. పేపర్ ఏంటంటే వాటర్ బాగా హీట్ అయిపోద్ది, లోపలికి ఈజీగా అబ్జర్వ్ అయిపోద్ది. థర్మాకోల్లో అంతగా అబ్జర్వ్ కాదు కాబట్టి వాటర్ హీట్ కాదు. ఎందుకంటే మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఐస్ క్రీమ్ షాప్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ షాప్స్లో వాళ్ళు ఏంటంటే థర్మాకోల్స్లో పెట్టి ఐస్ క్రీమ్ పంపిస్తారు ఎక్కడికైనా, మ్యారేజ్కి, ఐటికి. ఎందుకంటే థర్మాకోల్లో ఏం పెట్టినా సరే ఆ కూలింగ్, ఆ టెంపరేచర్ అనేది ఆ లెవెల్ మెయింటైన్ చేస్తుంది. అందుకోసం అయితే థర్మాకోల్ నేను సజెషన్ చేస్తాను ఎవరికైనా సరే, వాటర్ హీట్ అవ్వకుండా ఫిషెస్ సేఫ్గా రావాలనే కోసం. సరే, కొంతమంది ఇంకా పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు కాబట్టి అయినా సరే మ్యాక్సిమం ట్రై చేస్తే. నాకైతే ఏ ఫెయిల్యూర్ రాలేదు ఇంతవరకు నేను చేసిన ప్యాకింగ్స్లో. అన్నీ బెస్ట్ రిజల్టే వచ్చాయి. ఒక్కటి కూడా డ్యామేజ్ అనే మాటే లేదు నా కాడ. కావాలంటే నా కస్టమర్స్ నెంబర్స్ ఇస్తాను, కావాలంటే కనుక్కోండి మీరు ఎవరికైనా డౌట్స్ ఉంటే అనమాటకు. చూసా కదా, ఆ తర్వాత మనం ఏం తీసుకోవాలంటే పేపర్స్. మన కాడ వాళ్ళు ఇచ్చిన కస్టమర్స్ ఆర్డర్స్ ప్రకారం, రిక్వైర్మెంట్స్ ప్రకారం మన కాడ పేపర్స్ అంటే మన కాడ కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్స్ని మెజర్మెంట్ తీసుకొని ఆ బాక్స్లో సరిపోతాయో లేదో మనం చూసుకొని ఆ బాక్స్ ప్రకారం మనకి ఇప్పుడు ఒక పేపర్ తీసుకుంటే ఆ బాక్స్లో ఎన్ని సరిపోతాయి, ఎన్ని ప్యాకెట్స్ సరిపోతాయి మనం ఫిల్ చేసి పెడితే అని ఒక లెంత్ అండ్ బ్రెత్, హైట్ ప్రకారం మనం దాన్ని మెజర్మెంట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వరకు మీరు థర్మాకోల్ ప్యాకింగ్ చూసారు కదా, ఇప్పుడు పేపర్ ప్యాకింగ్ ఎలా చేస్తుందో చూడండి. ఫస్ట్ ఏంటంటే మిడిల్ పేపర్ తీసుకుంటున్నాను అనమాట. మిడిల్ పేజీ తీసుకొని ఇప్పుడు ఈ పేపర్తో ప్యాకింగ్ ఎలా చేస్తుందో చూడండి. పేపర్ ప్యాకింగ్ కూడా నేను 100% బెస్ట్ ప్యాకింగే ఇస్తాను తప్ప ఇది తక్కువ రేట్ అని ఏం మాట ఎడుతూ ఉండదు. ఖచ్చితంగా ఎవరికైనా సరే, నా కస్టమర్స్ ఎవరైనా సరే సాటిస్ఫైడ్ అవ్వాలి కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాకింగే ఇస్తాను. ఇలా ఒక బుక్ అయ్యేంత వరకు అయితే నీట్గా ప్యాకింగ్ చేస్తాను. మీరే చూడండి ఒకసారి, ఆ బుక్ అయ్యేంత వరకు అయితే నీట్గా ప్యాకింగ్ చేసి ఇస్తాను. చూసారు కదా, అంత క్వాలిటీ ప్యాకింగ్ అయితే నాకు ఖచ్చితంగా ప్యాకింగ్ అయితే బాగానే ఉంటుంది అన్నమాట. మీ ఫిషెస్ తక్కువ రేటుకే వస్తే ప్యాకింగ్ కరెక్ట్గా ఉంటుంది. దాంట్లో మీరు ఏ విషయంలో డౌట్ పడాల్సిన అవసరం లేదు. కంపేర్ టు అదర్ యూట్యూబర్స్ నా కాడైతే ఫస్ట్ కస్టమర్స్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను. అంత నీట్ ప్యాకింగ్ అయితే చూస్తాను. చూసారు కదా, ఎన్ని పేపర్స్ పెట్టి ఏం పెట్టాను, కొంచెం ఫాస్ట్ వీడియో పెట్టాల్సి వచ్చింది కాబట్టి పెట్టాను. ఇదైతే నేను బీటా పంపిస్తాను అనమాట. బీటాస్ వచ్చేసి కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయితే పంపిస్తున్నాను. ఈ ఆర్డర్ అయితే మినిమం హైదరాబాద్ అవతలకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకోసం మాకు ఇది దాదాపు ఒక 3 days 4 days డెలివరీ అయితే పడుతుంది. అందుకోసం ఇది బీటాస్ వాళ్ళ ప్లాన్స్ అయితే నేను ఫ్రీగా ఇస్తున్నాను వాళ్ళు పెట్టుకున్న ప్రకారం. ఈ వీడియోలో ఏంటంటే జస్ట్ ఈ ప్యాకింగ్ ఎలా చేస్తాం మాత్రమే చూపించాను. నెక్స్ట్ వీడియోలో అంటే ఇప్పుడు ఆ పార్సల్స్, వాటర్ ప్యాకింగ్, దాంట్లో లిక్విడ్ ఏమి వేస్తా అని నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చూపిస్తాను. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్.